మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నరరూప రాక్షసుడిగా మారి 6గురిని చంపినటువంటి రాజకుమార్ కేసు 2 రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది. అయితే తన భార్యను తాను కన్న 2 చిన్న పిల్లల్ని కూడా అత్యంత కిరాతకంగా చంపినటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం ఎవరైతే సరిత అని వాళ్ళ భార్య ఉన్నారో ఆ సరిత గారి బ్రదరు ఇక్కడనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. మనం ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు? ఎందుకు అంత దారుణంగా తను సొంత బిడ్డల్ని కూడా చంపాడు భార్యతో పాటు? ఎందుకు అలా? ఏం జరిగిందో మేడం తెలియదు. మేము ఇక్కడ ఉండం, మైన వాళ్ళు ఉంటాం. నాకు నైట్ 2:30కు ఫోన్ వచ్చింది. వచ్చేసరికి 4 అయింది. వచ్చేసరికి ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఊరందరూ అక్కడనే ఉన్నారు. పోయి చూసినాం, సరిగా చూడని కూడా చూడలే. ఆటోలో ఎక్కించుకొని తీసుకొని పోయారు. ఇప్పుడు ఇంతవరకు ఇంతకు వచ్చింది. ఆల్రెడీ ఆయన మీద పోక్సో కేసు ఉన్నది. 2 months బ్యాక్ పోక్సో కేసు ఉంది. ఆయన జైలుకు పోలేడు, పోలీస్ స్టేషన్కి పోలేడు. అప్పుడే బెయిల్ ఇప్పించారు. వాళ్ళ అన్నలు ఎవరెవరు ఏమేమి చేసారో బెయిల్ ఇప్పించారు. బెయిల్ ఇప్పించినాక వచ్చిన తర్వాత 15 days కూడా కాలేదు ఆయన బెయిల్ మీద వచ్చి. అంతలోనే ఇది చేసేసి. అసలు ఆమెని సరిత గారిని లేకపోతే వాళ్ళ పిల్లల్ని బాగానే చూసుకుంటుండేనా, లేకపోతే ఎప్పుడు వాళ్ళతో గొడవలు అయితే? చూసుకుంటుండే మేడం, చూసుకుంటుండే కానీ భయం పెడుతుండే, చాలా భయం పెడుతుండే. పిల్లలు భయపడుతుండే, సరిత భయపడుతుండే, చాలా వణుకుతుండే. పెద్దోడైతే నేను మా డాడీ దగ్గర కొనంటుండే. 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి 5 సంవత్సరాలు, చిన్న అబ్బాయి 1.5 సంవత్సరం ఉంటాడు. నైట్ మొత్తం ఫ్యాన్ వేసిండు, అది కూలర్ పెట్టిండు, సౌండ్లు బయటికి రాకుండా మొత్తం మంచం మీద కోసి పడేసిండు. మొత్తం గొంతులు కోసాను, 3 గొంతులు కోసేసి. ఎట్లా ప్రాణం ఒప్పింది కన్న పిల్లల్ని? ఏమో మేడం తెలియదు. మీరే న్యాయం చేయాలి. ఏం చెప్పాలి, ఏం చేయాలో నాకేం అర్థమవుతలేదు. ఆల్రెడీ వాళ్ళు 2018లో లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. 18లో పెళ్లి చేసుకున్నారు. మన షాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు అక్కడ 1 week దాకా పంచనామా చేసి లాస్ట్కి వస్తే వాళ్ళు మేజర్లు ఉన్నారని చెప్పి పంపించేసి వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 6 months 8 నెలల దాకా బయట నాగర్గూడలో ఉన్నారు. నాగర్గూడ తర్వాత ఇక్కడ షాబాద్లో అలా ఇల్లు ఉంటుంది స్టేడియం పక్కన. ఆ ఓన్ ఇల్లు అది. అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక 6-7 సంవత్సరాల దాకా ఆడనే ఉన్నారు. మా చెల్లెలకి ఫస్ట్ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినప్పుడు అమ్మాయి పుట్టి చచ్చిపోయింది. తర్వాత బాబు పుట్టిండు. చిన్న బాబు, పెద్ద బాబు 2 పుట్టిరు. పుట్టి ఇక్కడ మన భాస్కర్ మెడికల్ హాస్పిటల్లో పోయిన వాళ్ళు పుట్టిరు. వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళ అమ్మ, నాయన, తండ్రి ఎవరు రాలేరు. వాళ్ళ అన్న ఎవరు రాలేరు. మా చెల్లెలు వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఇవి చేసుకున్నాడు. కొన్ని రోజులు మంచిగా ఉంటుండు, కొన్ని రోజులు ఇట్లా మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళు మా చెల్లెలతో మాట్లాడుకుంటారు, పలకరిస్తే కూడా పలకరియకుంటారు, అన్నం పెడితే తినకుంటారు, వాటర్ ఇస్తే తీసుకోకుంటారు. ఈమెను దూరం పెట్టేసారు. వీళ్ళు షాబాలు ఉన్నప్పుడు వాళ్ళ రాజ్కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ ఈడుంటారు. వాళ్ళ అన్న భాస్కర్ అని ఆడు సన్సిట్లో ఉంటాడు. ఇక షాబాలు ఉన్నప్పుడు వీళ్ళేమో ఈడున్నారు పెద్ద మనుషులు. వాళ్ళు ఆ మధ్యలో కొంచెం మందు తాగిన ఉండే చచ్చిపోతాను. బాగా బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడంట రాజ్కుమార్. బెట్టింగ్ ఆడతాడంట. బాగా అప్పులు చేసిండు. అప్పులోళ్ళు చాలా మంది ఇంటికి వస్తే మా చెల్లెలు ఒకసారి అప్పులోళ్ళు వస్తే ఇంట్లో ఉంచుకొని ఉన్నాడని చెప్తావా, లేడని చెప్పాలని మా చెల్లెల్ని బెదిరించిందట. ఎవరు? వాళ్ళ అత్తమ్మ. బెదిరించినప్పుడు ఆ విషయం కాడ కొంచెం వాళ్ళకు చిన్నగా అయ్యింది. అది షాబాలు ఉన్నప్పుడు. ఆ మందు తాగినాక కామినేని హాస్పిటల్ వేసారు. 1 week దాకా అక్కడనే ఉన్నాం. మేము కూడా పోయినాం, డిశ్చార్జ్ అయిన దాకా ఉన్నాం, చూసినాం, చేసుకొని మంచిగా అయిండు. తీసుకొని ఈడికి వచ్చినాం. ఆడికొస్తే వెళ్ళిపోతే మళ్ళీ విచ్చలవిడి అయిపోతాడని వాళ్ళ మమ్మీ ఆయన ఈయనే ఉంచారు. ఈడ ఉంచుకుంటూ కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ వెళ్ళిపోయారు. మళ్ళీ షాబాద్ పోయారు. షాబాద్ ఇంటి దగ్గరికి పోయారు. షాబాద్ ఇంటి దగ్గరికి పోయినాక షాబాద్ ఇంటి పక్కనే అమ్మాయి ఉంటుందంట. ఆ అమ్మాయిని లవ్ చేసిండంట. ఆ అమ్మాయి కోసం అది చేస్తే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అవతల అమ్మాయి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చితే వాళ్ళు కేసు బుక్ చేసిరు. జైలుకి పంపించకుండా బయట 15 రోజులు బయటనే దాపెట్టేసారు. ఆ అబ్బాయిని వాళ్ళ అన్న బయట దాపెట్టేసారు. పోలీస్ స్టేషన్కి అప్పగించలేడు, జైలుకి అప్పగించలేడు. బయట పెద్ద వాళ్ళకు పైసలు ఇచ్చి అది ఇచ్చి బెయిల్ తెచ్చారు. బెయిల్ తెచ్చిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చేసిండు. బయటకు వచ్చి 10 రోజులు ఉన్నాడు. 10 రోజులలో ఇది చేసేసి అంతే. ఆడ జరిగింది ఏం లేదు. మా చెల్లెల వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మా వల్ల వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అయ్యింది అది అయిపోయిందని చెప్పి మేము ఎవరిదైతే కొట్లాడుకోవాలి, ఎవరిదైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలే. చిన్నపిల్లలు వచ్చి మీద పడతారు. పోయిన నెల జూన్లో మా నాయన ఆల్రెడీ చచ్చిపోయింది. మా నాయన June 12 నాడు మొక్కేది డేట్ ఉన్నది, సంవత్సరం డేట్ ఉంది. మొక్కనీకి వచ్చినాం. నేను ఇక్కడ ఉన్నా, మైన వాళ్ళ ఉంటా. మొక్కనీకి వచ్చిన రోజు ఉన్నా, నెక్స్ట్ డే ఉన్నా. మళ్ళీ తెల్లారిపోతుంటే పెద్ద అబ్బాయి మామయ్య నింబడి పడ్డాడు బండి మీద. ఆడ కూరుకొస్తే ఎక్కించుకొని పోయినా నేను ఇంటికి. మొయినాబాద్ తీసుకొని పోయినా. ఆడ 10-15 రోజులు ఉన్నాడు. అప్పుడే ఈడ ఆల్రెడీ బయట ఉండే. ఆడున్నప్పుడు తర్వాత బెయిల్ వచ్చింది.
బెయిల్ వచ్చినాక 2 రోజులు ఇంటికాడ ఉన్నాడు. 3వ రోజు నాడు అక్కడెక్కడ పోయిందంట. వస్తా మా ఇంటి దగ్గరకు వచ్చిండు పోయిన వాళ్ళ. మేము అప్పుడే అన్నం తింటున్నాం. మామయ్య బిర్యానీ కావాలంటే చికెన్ బిర్యానీ తెచ్చిన తింటున్నాము. వాళ్ళ డాడీ వచ్చిండు. వాళ్ళ డాడీని చూస్తేనే నేను డాడీ దగ్గరకు పోను మామయ్య అని చెప్పి మీద వచ్చి పడ్డాడు నా మీద. వాళ్ళ డాడీ అంత భయం పెట్టిండు. నేను సర్ది చెప్పిన, అబ్బాయికి సర్ది చెప్పి వాళ్ళ డాడీకి ఏమన్నా అంటే చిన్నపిల్లల్ని అంత భయపెడితే ఆడు దగ్గర కూడా వస్తలేడు, అంత ఎందుకు భయపడతావు, ఇట్లా వణుకుతాడు ఆడు పెద్దవాడు, అంత ఎందుకు భయపెడతావు అని నేను 2 మాటలు చెప్తే సరే దగ్గరకు తీసుకున్నాడు, ఎత్తుకున్నాడు, ముద్దాడిండు. ఇద్దరు కూర్చొని అన్నం తిన్నారు. బిర్యానీ తెచ్చిన అన్నం తిన్నారు. అన్నం తినేసి మా చెల్లెలు గిట ఫోన్ చేసింది. ఆయన వచ్చిండు, అన్న చిన్నోడు ఏడుస్తున్నాడు, అన్న దోలాడుకుంటుండు, ఇంకొక్కనికి అదవుతుంది, పెద్దవాడిని పంపించేసి ఆయన వచ్చిండు చూడు అంటే సరే అని చెప్పి బట్టలు గిట్టలు అన్నీ సర్దేసి అన్నం ఇద్దరికి తినబెట్టేసి పంపించేసిన. ఇంటికి తీసుకొని వచ్చినాక 10 రోజులు అయింది. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చినాక సండే రోజు తీసుకొచ్చారు. సండేకి మొన్న సండే పోయింది, ఈరోజు శుక్రవారమా శనివారం, ఇన్ని రోజులు అయింది అంతే. లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే నా దగ్గరనే ఉన్నాడు మధ్యాహ్నం దాకా. 12 గంటల దాకా అన్నీ అన్నం తినేసి తోలుకొని వచ్చిండు. ఇప్పటిదాకా ఉన్నారు. ఇప్పుడు నైట్ ఇట్లా చేసేసారు. ఏ టైం జరిగిందండి నైట్లో? నైట్ 12-1 గంటలకు జరిగింది మేడం. నాకు 2 ఫోన్ చేసారు. అంటే ముందు అక్కడ చేసి తర్వాత ఇక్కడికి వచ్చాడు లేదా ఇక్కడ తెలియదు మేడం, తెలియదు ఎక్కడ చేసిండో ఏం కదా, నేను లేను. నాకేం ఊరికెళ్ళి ఫోన్ చేసిరు. ఫోన్ చేసినాక సర్పంచ్ ఫోన్ చేసిండు ఊరు నుంచి, రాతమ్మకి ఇట్లా అయిందంటే నేను వచ్చేసరికి 4 అయింది. మా దోస్తులకు ఫోన్ చేస్తే వాళ్ళు నైట్ ఎక్కించుకొని వచ్చారు. ఆడ నేను కూడా సరిగ్గా కూడా చూడలే, చీకట్లా వాళ్ళు ఆ ఇంట్లో వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్ళిపోయారు.